కారణాలు ఏవైనప్పటికీ పశ్చిమాసియా ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల పాటు భీకర దాడులు, ప్రతిదాడులు జరిగాయి. చివరకు కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదకు రావడంతో రెండు దేశాలు దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాయి. ఇంతకీ 12 రోజుల యుద్ధంలో విజేత ఎవరు, పరాజిత ఎవరు? జూన్ 13న ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు మొదలెట్టిన రోజే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య అప్పటికే డైలాగ్ వార్ నడుస్తోంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే ప్రక్రియలో చివరి అంకానికి చేరుకుందని ఇజ్రాయెల్ బలంగా నమ్మింది. దీంతో ఇరాన్పై దాడులు చేయాల్సిందిగా అమెరికాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరారు. అయితే ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికా అంగీకరించలేదు. ఇక లాభం లేదని నెతన్యాహు భావించినట్టున్నారు. దీంతో ఇజ్రాయెల్ అకస్మాత్తుగా ఇరాన్పై దాడులు మొదలెట్టింది. అయితే తొలి రోజు ఇజ్రాయెల్ దాడులతో నివ్వెరపోయిన ఇరాన్ మర్నాడుకు తేరుకుంది. ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగింది ఇరాన్. ఇక అప్పటి నుంచి పశ్చిమాసియాలో నిప్పు రాజుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చాయి. అధునాతన డ్రోన్లు, క్షిపణులతో ఒకరిపై మరొకరు అత్యంత భీకరంగా దాడులు చేసుకున్నాయి. ఒకరోజు ఇజ్రాయెల్ది పైచేయి అయితే మరో రోజు ఇరాన్ది పైచేయి అయింది. ఒక దశలో ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్ను ఇరాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ దాడుల దెబ్బకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ధ్వంసమైంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ధ్వంసమవ్వడం అంటే మామూలు విషయం కాదు. గతంలో హమాస్, హెజ్బొల్లా వంటి పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థల దాడి నుంచి ఇజ్రాయెల్ను కాపాడింది ఈ ఐరన్ డోమే. దాడుల ఎపిసోడ్లో పరాకాష్ట అమెరికా ఎంట్రీ. దాదాపు యుద్ధం చివరి అంకానికి చేరిన దశలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్లోని 3 అణుశుద్ధి కేంద్రాలైన ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్లపై అమెరికా భీకర దాడులు చేసింది. ఈ దాడులకు అమెరికా పెట్టిన పేరు ఆపరేషన్ మిడ్నైట్ హ్యూమర్. కాగా అమెరికా దాడులు ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరాన్కి ఏ మేరకు నష్టం జరిగిందన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే అది వేరే విషయం. అమెరికా దాడుల కౌంటర్ ఇచ్చింది ఇరాన్. ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ఎడాపెడా దాడులు జరిపింది. ఇరాన్ దాడులను చూసి ఏమనుకుందో ఏమో కానీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా తెరమీదికి తీసుకొచ్చింది. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మహాశయుడు ఈ ఒప్పందంపై కీలక ప్రకటన చేశాడు. మొదట ఇజ్రాయెల్, ఆ తర్వాత ఇరాన్ ఒప్పందానికి అంగీకరించడంతో పశ్చిమాసియా చల్లబడింది. ఇంతకీ ఈ యుద్ధాల ఎపిసోడ్లో విజేతలెవరు? ఇదే ప్రస్తుతానికి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొదట దాడులు మొదలెట్టి ఇరాన్ను దెబ్బతీసింది మేమే కాబట్టి విజేతల మేమే అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. కాగా అణు కేంద్రాలను సర్వనాశనం చేసి ఇరాన్ను లొంగదీసింది తామే కాబట్టి అమెరికా విజేత అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే అసలు ఖతార్లో అమెరికా స్థావరాలపై తాము దాడులు చేస్తామని ట్రంప్ ఏ రోజు ఊహించలేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసిన ఫలితంగానే అంతిమంగా కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదికొచ్చిందని అయతుల్లా ఖమేనీ వాదన. టోటల్గా విజేతగా ఇరానే అన్నది సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వాదన. పశ్చిమాసియా యుద్ధంలో విజేత ఎవరన్న విషయంపై ఎవరి లెక్కలు వారికున్నాయి. అయితే ఏ యుద్ధంలోనూ విజేతలంటూ ఎవ్వరుండరు. కొన్ని దేశాలు ఎక్కువగా నష్టపోతాయి, మరికొన్ని దేశాలు తక్కువగా నష్టపోతాయి, అంతే తేడా.